శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. రేపు అనగా ఆగస్టు 3 సోమవారం ధనుసు రాశిలో సాధారణంగా మూల, పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉంటుంది. ఇక రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే గురుగ్రహం అనుకూలంగా ఉండడంతో విద్య, ఉద్యోగం మరియు వ్యాపార రంగంలో పురోగతి కనిపించవచ్చు. శని యొక్క ప్రభావం వల్ల కష్టానికి తగిన ఫలితం అయితే ఆలస్యంగా వచ్చినా స్థిరంగా ఉంటుంది. చంద్రుని ప్రభావం వల్ల భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా మంచిదండి. ఇక కుజుడు యొక్క వల్ల ధైర్యాన్ని పెంచుతాడు, అయితే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం స్నానం చేసి పరమశివుడికి జలాభిషేకం చేయండి, బిల్వదళాలతో పూజ చేయండి, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పేదలకు పాలు, బియ్యం లేదా తెల్లని వస్త్రాలు దానం చేయడం చాలా శుభప్రదంగా భావించవచ్చు. సోమవారం కావడంతో రేపటి రోజున పరమశివుని యొక్క ఆరాధన మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుందని భావించవచ్చు. ఇక రేపటి రోజున శివాలయ దర్శనం, పాలు లేదా నీటితో అభిషేకం చేయండి, బిల్వపత్రాలతో అర్చన చేయించుకోండి, మహామృత్యుంజయం మంత్రం లేదా శివ పంచాక్షరి జపం చేయించుకోండి. రేపటి రోజున ధనుసు రాశి వారి యొక్క అదృష్ట రంగు పసుపు లేదా లేత బంగారు రంగు. అదృష్ట సంఖ్యలు వచ్చేటప్పటికి 3, 6, 9. తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది మరియు ఈశాన్యం దిక్కు కూడా మీకు అదృష్టంగా భావించవచ్చండి. ఇక వివరాల్లోకి వస్తే కనుక ముందుగా ధనుసు రాశి వారికి వీరి యొక్క మనస్తత్వం గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ ధనుసు రాశి వారి జీవితము ఒక ప్రయాణంలా అని చెప్పుకోవచ్చు. మరియు ధనుసు రాశి వారి జీవితం ఇప్పుడు నూతనంగా తిరగబోతుంది. ధైర్యంగా సాగబోతున్నారు. మరియు ధనుసు రాశి వారు స్వభావపరంగా నిజాయితీ కలవారు, ధైర్య సాహసాలు కలవారు మరియు జీవితంలో ఎప్పుడూ ఎదుగుదల కోసం కూడా కృషి చేస్తూ ఉంటారు. గురుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల వీరిలో ధార్మికత, విజ్ఞానదంతము, దయాగుణము, సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా సమాజానికి ఏదో ఒక రకంగా మనం ఉపయోగపడాలి, మన వంతు ఒక సాయం చేయాలి అనే తోరణంలో ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వీరి మనసు చాలా విశాలంగా, మాటలు బలంగా ఉంటాయి, కానీ కొన్నిసార్లు అహంకారంగా కనిపించవచ్చు. కానీ చిన్న చిన్న విషయాలు పట్టించుకోకుండా పెద్ద విషయాలపై దృష్టి పెడితే స్వభావం అయితే వీకు ఉంటుంది. వీరు ప్రయాణాలను బాగా ఇష్టపడతారు కూడా. కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన, విశ్వవిద్యాలయ స్థాయి వరకు కూడా చదువుకోవాలనే ఆకాంక్ష వీరిలో అయితే ఎక్కువగా ఉంటుంది. ఒకే చోట ఉండడం కన్నా కూడా ఎన్నో చోట్ల తిరగడం, అన్వేషించడం వీరికి బాగా నచ్చుతుందన్నమాట. వీరిలో చిన్నతనంలోనే ఒక పెద్ద దృష్టికోణాన్ని ఏర్పరచుకుంటారు. గురువు, పెద్దల మాటలు వినడం, తపస్సు చేయడం, దైవారాధన చేయడం వీరి జీవితంలో సహజంగా ఉంటాయి. కానీ ఈ రాశివారు నెమ్మదిగా ఎదుగుతారు, కానీ స్థిరంగా ఎదుగుతారు. చదువు పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో విసుగు కూడా వేస్తూ ఉంటుంది. వీళ్ళకైతే గమ్యం వారికి స్పష్టంగా ఉండడం వల్ల మళ్ళీ పట్టుదలతో ముందుకైతే సాగుతూ ఉంటారు. జ్ఞానపీఠం, పురస్కారాలకు గురుతత్వం స్థానం పొందగల వీళ్ళున్న వారు ఎవరైనా అన్నారంటే ధనుసు రాశి వారనే చెప్పుకోవచ్చు. ఈ ధనుసు రాశి వారు కుటుంబానికి, సమాజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. స్నేహితులతో చాలా నిస్సహాయంగా ఉంటారు. సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందుంటారు. కానీ స్వేచ్ఛను కోల్పోవడం వీరికి ఇష్టం ఉండదు. వీరి హృదయం నిజంగా మంచిదే, కానీ కొన్నిసార్లు మాత్రం మితిమీరిన అహం అయితే చూపించే అవకాశం కూడా వీరిలో ఉంటుంది. వీరు చేసిన తప్పులు ఒప్పుకునేందుకు ఆలస్యంగా ఒప్పుకుంటారు, కానీ ఆ తప్పునైతే ఒప్పుకుంటారు. సారస్యంగా పశ్చాత్తాపం ఉంటే తప్ప మీరు దృష్టిలో జీవితం ధనం కన్నా కూడా ధర్మం ముఖ్యం అనుకుంటూ ఉంటారండి. అయితే ధన సంపాదనపై దృష్టి పెట్టే సందర్భాల్లో కూడా ఉంటాయి. వ్యాపారంలో విజయం సాధించవచ్చు, కానీ దానికి అనుగుణంగా శ్రమ, నమ్మకం కావాలి. ఉద్యోగం అంటే మేనేజ్మెంట్, నాయకత్వం రంగాల్లో, ఉపదాయకత, ఫిలాసఫీ, పత్రిక రచన వంటి రంగాల్లో ఎదిగే అవకాశం ఈ ధనుసు రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. బాగా విశ్లేషిస్తూ చూస్తూ ఉంటారు.
ప్రతి దాన్ని కూడా ఓ అర్థం వెతకడం కూడా వీరి లక్షణం. ఇల్లు పెద్దగా ఉండకపోయినా ఆత్మవిశ్వాసం మాత్రం పెద్దది. గురుగ్రహ ప్రభావం వల్ల పూజలు, యజ్ఞాలు, వ్రతాల్లో పాల్గొనే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. జీవితంలో మార్గదర్శకులు వీళ్ళు తల్లిదండ్రులను ఎక్కువగా కూడా గౌరవిస్తూ ఉంటారు. కుటుంబానికి రక్షగా నిలుస్తూ ఉంటారు. వీరి మాటల్లో నమ్మకం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ రాశి వారు మౌనంగా ఉంటారు, కానీ అవసరమైతే ధైర్యంగా మాట్లాడతారు. వివాహ జీవితంలో కాస్త ఒత్తిడిగా ఉన్న ప్రేమాన్మాలతో కొనసాగించగలరు. వీరికి ఒక ప్రత్యేకత, భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినా కూడా చాలా తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. సంతానంపై మమకారం వీరికి ఎక్కువగా ఉంటుంది. పెద్దల అభిష్టాలకు గౌరవిస్తారు. ఈ రాశివారు మానసికంగా చాలా బలమైన వారని చెప్పుకోవచ్చు. కష్టాలను తట్టుకునే శక్తి అయితే వీరిలో పుష్కలంగానే ఉంటుంది. కొన్నిసార్లు మితిమీరిన స్వేచ్ఛ వల్ల తాను తప్పు చేస్తున్నానన్న విషయం తెలిసినా కూడా పట్టించుకోకుండా ముందుకైతే వెళ్ళిపోతూ ఉంటారు. అయితే నెక్స్ట్ స్టెప్లో మాత్రం ఆత్మవిమర్శతో మార్చుకుంటూ ఉంటారు. స్నేహితుల విషయం ఎక్కువగా నమ్మకం పెట్టడం వల్ల మోసపోవచ్చు, కానీ మళ్ళీ అదే తప్పు చేయకూడదని బుద్ధిగా అయితే చాలా మార్చుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి విద్యారంగము, ధార్మిక రంగము, రాజకీయ రంగము, ప్రశంసల కళలు, యాత్రలు, మానవహిత రంగాలు, రాయితీ రంగాలు, శాస్త్రవేత్త రంగాల్లో మంచి స్థానం అయితే ఉంటుంది. వీరు ఎక్కువ సమయంలోనే ఎక్కువ విషయాలు నేర్చుకోగలుగుతారు. మరియు అందుకే రైడింగ్, ట్రైనింగ్, లెక్చరింగ్ వంటి రంగాలు వీరికి బాగా నచ్చుతాయి. భవిష్యత్తును ముందుకు ఊహించగల బుద్ధి వీరిలో ఉంటుంది, కానీ కొన్నిసార్లు అసాధ్యమైన పనులను కూడా సులభంగా చేసి చూపిస్తూ ఉంటారు. ధనుసు రాశి వారు తాము ఆశించే స్థాయికి ఎదగాలంటే ధైర్యము, సహాయము, గురువుల యొక్క ఆశీర్వాదము చాలా అవసరము. ఈ రాశి వారి జీవితంలో నమ్మిన వారిని ఎప్పుడు కూడా వదిలిపెట్టరు. స్నేహానికి విలువిస్తూ ఉంటారు. వారు ఒక్కసారి ఒక పని మొదలు పెడితే ఎంత కష్టమైనా ఆ పని పూర్తి చేసేవారి వరకు వదిలిపెట్టరు. కొన్ని సందర్భాల్లో అధిక ఆశలు కూడా పెట్టుకొని బాధపడే అవకాశం కూడా ఉండబోతుంది, కానీ మళ్ళీ వారే తాము కూర్చొని ఊహించుకుంటుంటారు. తిరిగి అదే దారిలో వెళ్తూ ఉంటారు. వీరి వల్ల సమాజానికి ఒక కొత్త ప్రేరణ అయితే కూడా లభించబోతుంది. ఈ రాశివారు తప్పులను ఒప్పుకొని మార్పు చేసుకునే ధైర్యం కూడా కలవారని చెప్పుకోవచ్చు. పుణ్యక్షేత్రాలు వీరికి ఆకర్షణ, దేవాలయ యాత్రలు, హారతులు, భజనలు చేయడం వీరికి ఆనందాన్ని అయితే ఇవ్వబోతున్నాయి. ధనుసు రాశి వారు ఎప్పుడు కూడా నిజం చెప్తారు, కానీ కొన్నిసార్లు అది ఇతరులకు కాస్త కఠినంగా అనిపించవచ్చు. అయినా కూడా సరే, వాళ్ళు నిజాయితీని మాత్రం అస్సలు విడిచిపెట్టనని చెప్పుకోవచ్చు. వీళ్ళకి వచ్చే కోపానికి కూడా వీళ్ళు ఏం చెప్తున్నామో కూడా పట్టించుకోరు, కానీ మళ్ళీ తిరిగి మాట్లాడుతూ ఉంటారు. వీరికి ఇతరుల మనోభావాలు అర్థమవుతుంటాయి, కానీ తమ భావాలను బయట పెట్టడంతో కొంత వెనుకడుగు అయితే వేస్తూ ఉంటారు. భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి, కానీ వాటిని వ్యతిరేకించడంలో జంగుతూ ఉంటారు. పుస్తకాలు చదవడం, ప్రయాణాలు చేయడం, అనుభవాలను పంచుకోవడం వీరికి హ్యాపీగా ఉండబోతున్నాయి. జీవితంలో చివరికి విజేతలే వీళ్ళవుతారు, ఎందుకంటే వారి విజయం కోసం వారు ధైర్యంగా నిలబడతారు. ధనుసు రాశి వారు ఎప్పటికి కూడా విశ్వాసాన్ని మాత్రం విడవరండి. వారి ఆశయాలు, ఆ లక్ష్యాలు ఎంత దూరమైనా సరే వాటిని దక్కించుకోవడానికి చాలా సంకల్పం అని చెప్పుకోవచ్చు. అదిగో ఇది ధనుసు రాశి వారి యొక్క పుట్టుపూర్వతాల విశేషణం అయితే అండి. మరి రేపటి రోజున ఈ ధనుసు రాశి వారికి ఈ విపరీతమైన అంచనాల మధ్య కొనసాగుతుంది. ఉదయం నుంచి కొన్ని పనులు ఆలస్యం కావడం వల్ల కొంత అసహనం అయితే పెరగబోతుంది. ఈ ధనుసు రాశి వారికి రేపటి రోజున చాలా వరకు అనుకూలంగా ఉన్న మీకు దైవానుగ్రహం వల్ల కూడా కొంచెం మేలు అయితే జరగబోతుంది. వీరు సులభంగా ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా బయటపడతారు. ఉదయం నుంచి కొన్ని పనులు ఆలస్యం కావడం వల్ల కొంత అసహనం అయితే మీకు పెరగబోతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో ఒక్కసారి ఆలోచించి తర్వాతే మీరు ముందడుగు వేయడం వల్ల చాలా మంచిది. కుటుంబ సభ్యులతో ఓపికగా మాట్లాడడం అయితే చాలా అవసరం అండి. పొరపాటును కూడా మాట్లాడిన మాటలు ఉద్రేకంగా మారే అవకాశం అయితే ఉంది, కనుక జాగ్రత్తలు అయితే అవసరం. ఉద్యోగంలో ఉన్నవారు కొత్త పనులపై స్పష్టత పొందాలి. అధికారుల మాటల్లోని ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి. వ్యాపారం రంగంలో ఊహించని డీల్ వాయిదా అయితే పడవచ్చు, కానీ దీనివల్ల మనోధైర్యం మాత్రం కోల్పోవద్దు. మిత్రులతో సర్వచర్చలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యపరంగా మోకాళ్ళు లేదా కాళ్ళ నొప్పులు తలెత్తే అవకాశం అయితే ఉంది.
అహంకార ఆహారంలో మీరు శుచితంగా పాటించండి. ధనం తక్కువగా చేతిలో ఉండవచ్చు కనుక ఖర్చులను నియంత్రించుకోండి. ఆదాయ వృద్ధికి కొంత మార్గాలను ఆలోచన వచ్చే అవకాశం అయితే ఉంది. అనవసరంగా లావాదేవీలో పడకుండా ప్రస్తుత పరిస్థితిని పటిష్టంగా నిలుపుకోవడం అయితే చాలా మంచిది. పాత స్నేహితుడి నుండి ఒక సమాచారం, ఒక ఆనందాన్ని అయితే మీరు కలవబోతుంది. రాత్రి సమయంలో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు చోటు చేసుకోబోతున్నాయి. దేవాలయ దర్శనం చేసుకొని ఆత్మశాంతిని పొందండి. ఈరోజు సాధారణంగా స్థాయిలోనే ఉంటుంది. ఈ యొక్క ధైర్యం ఓర్పుతో ఉంటే మంచి పరిణామాలు అయితే మీరు ఆశించవచ్చు. రేపటి రోజున మీరు చాలా వరకు కూడా మంచి ఆలోచన విధానాలు అయితే కలిగి ఉంటారు. రేపటి రోజున మీకు విశేషమైన ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. ఉదయం చురుగ్గా, సాయంత్రం ఉత్సాహంగా ఉండబోతున్నాయి. మీరు అన్ని పనుల్లో కూడా విజయవంతులై పొందుతున్నారు. కార్యాలు పూర్తయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక రేపటి రోజునైతే ఉదయం మీకు రోజు మొత్తం మీద అయితే జరగబోతుందనే భావన కలుగుతుంది. మరి మధ్యాహ్నం మీ మనసులో ఉన్న చిన్న చిన్న సంకేతాలు ఏర్పడడం కూడా సాయంత్రానికి సందేహాలు కూడా నిస్తృప్తి అవుతాయి. రేపటి రోజున మీరు సాయంత్రం ఎదురుచూపులు కూడా మొదలు పెడతారు. అంటే ఎవరో వస్తున్నారు అన్నట్టుగా మీరు ఎదురు చూస్తూ ఉంటారు. రేపటి రోజున అదే సమయంలో అదే శుభవార్త అనేది మీ గుండె జల్లుమనిపించే వార్త అయితే ఈ క్షణం మీ జీవితంలో ప్రధానమైనటువంటి మలుపు కూడా ఉంటుందని గమనించుకోవాలి. మరీ ముఖ్యంగా మీరు కొన్ని హెచ్చరికలు కూడా ఉన్నాయండి. రేపటి రోజున జాగ్రత్త పడాల్సిన విషయం, అనవసరంగా ఎవరి మాట పట్టించుకోవద్దు. మీ యొక్క రహస్య విషయాలు బయట పెట్టవద్దు. తొందరపడే నిర్ణయాలు తీసుకోకండి. ప్రతీకార భావం వద్దండి. ముఖ్యంగా రాత్రి వచ్చే శుభవార్తను వెంటనే అందరికీ చెప్పకండి. రేపటి రోజు అయితే మీ యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మీకు ఎంతో తేలికగా ఉంటారు, ఎంతో ఉత్సాహంగా ఉంటారు, కొత్త ప్రణాళికలతో, అలాగే కొత్త ధైర్యంతో, కొత్త మానసిక శాంతితో ఉంటారు. మీ యొక్క జీవితం కొత్త దిశలో అయితే స్పష్టంగా అడుగు పెడుతుందనే చెప్పుకోవాలి. మరి ఈ రాశి వారికి రేపటి రోజునైతే నైట్ జరిగేదానికి సోమవారం రోజు మీ జీవితం అయితే నిజంగా అయితే మీరు ఆశ్చర్యపోయే విధంగా అయితే ఉంటుంది. మీ యొక్క కర్మలకు సమాధానం, మీ యొక్క శ్రమకు ఫలితం, మీ యొక్క హృదయానికి మీలో దాగి ఉన్నటువంటి శుభవార్త అయితే రేపటి రోజు శుభశక్తిగా అయితే రోజు బయటకు వస్తుందని చెప్పుకోవాలి. మీ జీవితం ఒక పెద్ద మలుపు కూడా తిరగబోతుందని చెప్పుకోవాలండి. ఈ విధంగా మీ జీవితంలో మరి ముఖ్యమైనటువంటి వార్తను వినబోతున్నారు. మొదట అయితే ఆ ఒక్క వార్త మీకు షాకింగ్గానే అనిపించిన తర్వాత మాత్రం ఈ వార్త మీకు ఎంతో ప్రయోజకరంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవాలి. మరి ఇలాంటి వచ్చే ఇటువంటి రోజులన్నీ కూడా మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. రేపటి రోజున మాత్రం ఖచ్చితంగా మీరు శివనామ స్మరణతో మాత్రమే గుండె ధరించినప్పుడు ఏ విధంగా ఏం జరిగినా శివయ్య నాకు ఇచ్చిన అనుగ్రహము, శివయ్య నాకు చేస్తున్నాడు అని ఏదో ఒకటి చెప్పి శివుడి మీద భారం వేసి శివ పంచాక్షర మంత్రాలు అయితే జపించడం చాలా మంచిదండి. దాని ద్వారా మీ యొక్క కండరాలు కూడా చాలా శుభకరంగా ఉంటుంది. మరి తెలిసింది కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.